వెల్కమ్ బ్యాక్. మంచిర్యాల కార్పొరేషన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపిస్తామని మేయర్ మధుకర్ అన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సహకారంతో ముందుకు వెళ్తామని, మంచిర్యాల కార్పొరేషన్లో మాస్టర్ ప్లాన్ను పక్కాగా అమలు చేసి తీర్తామంటున్న మేయర్ మధుకర్ తో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మేయర్గా కూడా 32వ వార్డు డివిజన్కి సంబంధించినటువంటి ధరణి మధుకర్ గారు కూడా బాధ్యతలు చేపట్టారు. దీనికి సంబంధించి మన దగ్గర ధరణి మధుకర్ గారు ఉన్నారు. మేయర్ గారు, నిజంగా మంచిర్యాల పట్టణ అభివృద్ధిని ఎలా ముందుకు తీసుకెళ్తారన్న విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఈ ప్రధానంగా ఏ సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి, ఎట్లా మీరు భవిష్యత్తులో ఈ పట్టణ అభివృద్ధికి ఎటువంటి విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది? అందరికీ నమస్కారం. గౌరవ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు, కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షురాలు సురేఖమ్మ గార్ల దీవెనతో 32వ డివిజన్ నుండి నేను కార్పొరేటర్గా పోటీ చేసిన సందర్భంలో 32వ డివిజన్ ప్రజలు నన్ను భారీ మెజార్టీతో కార్పొరేటర్గా గెలిపించినారు. దానికి కారణం వల్ల 2.5 సంవత్సరాల నుండి మా ప్రాంతంలో గౌరవ శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు అనేక నిధులు మా ప్రాంతంలో సుమారు 1,80,00,000 రూపాయల నిధులతోని అభివృద్ధి చేసిన కారణంగానే మేము ఈరోజు కార్పొరేటర్గా గెలుపొందడం జరిగింది. దాని తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా గౌరవ శాసనసభ్యులు మొట్టమొదటి మేయర్గా నాకు అవకాశం కల్పించడం నిజంగా అదృష్టంగా భావిస్తూ, మరి ఏ నమ్మకంతోనైతే ప్రేమ్ సాగర్ రావు గారు మాకు ఈ అవకాశం కల్పించారో ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ మంచిర్యాల మొట్టమొదటి కార్పొరేషన్ని మంచి కార్పొరేషన్గా, నెంబర్ 1 కార్పొరేషన్గా చేయడంలో పూర్తి బాధ్యత వహిస్తూ, అంతేకాకుండా ఇప్పుడు కార్పొరేటరుగా గెలుపొందిన తర్వాత అనేక బాధ్యతలు ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావు గారు మా భుజాన వేయడం జరిగింది. వారి ఆశలను, వారి ఆశయాలను ఖచ్చితంగా తీరుస్తూ మంచిర్యాల ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ, ముఖ్యంగా శానిటేషన్ విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, గౌరవ శాసనసభ్యులు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మంచిర్యాలలో చేస్తున్నారు. వారికి తోడుగా మేము అందరం కార్పొరేటర్లం కావచ్చు, మేయర్గా నేను కావచ్చు, డిప్యూటీ మేయర్గా వారు కావచ్చు, అందరం కూడా ఐక్యంగా ఉండి మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కావచ్చు, సింగరేణి ప్రాంతం నుంచి వచ్చే నిధులు కావచ్చు, మున్సిపాలిటీకి సంబంధించిన నిధులు కావచ్చు, ఎక్కడెక్కడైతే 60 డివిజన్లో ఏ ప్రాంతంలో ఏ అవసరాలు ఉన్నాయో వాటి అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి కార్పొరేటర్లు అందరినీ 60 మందిని కలుపుకొని, పార్టీలకు అతీతంగా 60 మందిని కలుపుకొని మంచిర్యాల పట్టణాన్ని నెంబర్ 1 పట్టణంగా, తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి పట్టణంగా తీర్చిదిద్దడానికి మేమందరం కూడా కలిసికట్టుగా ఉండి ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా మా ప్రయాణం ఉంటుంది.